ఇంటర్వ్యూ విత్ రకుల్ ప్రీత్ సింగ్. లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయడానికి నేనింకా సిద్ధం కాలేదు. తెలుగు టాప్ హీరోయిన్లో ఒకరైన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం పలు పెద్ద సినిమాల్లో నటిస్తోంది. వాటిలో ధరమ్ తేజ్ విన్నర్ కూడా ఒకటి. ఈ చిత్రం ఈ నెల 24న రిలీజ్ అవుతున్న సందర్భంగా ఆమె మీడియాతో పలు ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నారు. ఆ విషయాలు మీకోసం. మొదటి ప్రశ్న, ఈ సినిమాలో మీ రోల్ ఎలాంటిది? సమాధానంగా రకుల్ ప్రీత్ సింగ్, ఇందులో నాదొక అథ్లెటిక్ పాత్ర, అలాగే జాకీని కూడా. నా వల్లనే హీరో తేజ్ హార్స్ రేస్ అనే విషయంలోకి దిగుతాడు. సినిమాలో నిజమైన అథ్లెటిక్ గా కనిపించేలా ఉండడానికి సరైన ఫిట్నెస్ కోసం చాలా వర్కౌట్స్ చేశాను. రెండవ ప్రశ్న, ఈ సినిమా ఎలా ఉంటుందో చెప్తారా? సమాధానంగా రకుల్ ప్రీత్ సింగ్, సినిమా పూర్తి కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఉంటుంది. టెక్నికల్ వాల్యూస్ కూడా బాగుంటాయి. చోటా కే నాయుడు సినిమాని చాలా అందంగా చేశారు. హార్స్ రైడింగ్ సన్నివేశాలు టర్కీలో షూట్ చేశాం, చాలా బాగా వచ్చాయి. ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా మనసుకు హత్తుకునే విధంగా ఉంటాయి. మూడవ ప్రశ్న, ధరమ్ తేజ్తో పనిచేయడం ఎలా ఉంది? సమాధానంగా రకుల్ ప్రీత్ సింగ్, తేజ్ నేను చాలా కాలం నుండి ఫ్రెండ్స్. అదే సినిమాకి చాలా ఉపయోగపడింది. సెట్లో ఎప్పుడైనా సరదాగా చిన్నపిల్లల్లా అల్లరి చేస్తూ ఉంటాం. తేజ్ వాళ్ళ అమ్మని గౌరవించే విధానం చాలా గొప్పగా ఉంటుంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే లక్షణం అతనిది. నాలుగవ ప్రశ్న, మెగా హీరోలతో వర్క్ చేయడం ఎలా ఉంది? సమాధానంగా రకుల్ ప్రీత్ సింగ్, నా వరకు అందరూ హీరోలు ఒకటే. నేను వాళ్ళ కుటుంబాన్ని బట్టి ఎవరిని సెపరేట్గా ట్రీట్ చేయను. ప్రతి హీరోకి మ్యాక్సిమం రెస్పెక్ట్ ఇస్తాను. వాళ్ళతో కలిసి ప్రాజెక్ట్ కోసం నా వంతు నేను కష్టపడతాను. ఐదవ ప్రశ్న, గోపీచంద్ మలినేనితో పని చేయడం ఎలా ఉంది? సమాధానంగా రకుల్ ప్రీత్ సింగ్, గోపీచంద్ మలినేనితో నేను పని చేయడం ఇది రెండోసారి. ఆయన నటులకు కావలసినంత ఫ్రీడమ్ ఇస్తారు. ఆయన నా పాత్రను వివరించిన తీరు చాలా బాగుంటుంది. చాలా సరదాగా ఉంటారు. కావలసిన అవుట్పుట్ నటుల నుండి ఎలా తీసుకోవాలో ఆయనకు తెలుసు. ఆరవ ప్రశ్న, ఇన్ని ప్రాజెక్ట్స్ ఒకేసారి ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? సమాధానంగా రకుల్ ప్రీత్ సింగ్, నేనైతే బాగానే హ్యాండిల్ చేస్తున్నానని అనుకుంటున్నాను. డేట్లు కుదరక కొన్ని సినిమాలు వదులుకుంటుంటే కొన్నిటిలో నా స్థానంలో వేరే వాళ్ళను తీసుకున్నారు. అలా నేను దూరమైన ప్రాజెక్ట్స్ చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి. దేవుడే నాకు మంచి ప్రాజెక్ట్స్ వచ్చేలా చేస్తున్నాడని భావిస్తున్నాను. ఏడవ ప్రశ్న, లేడీ ఓరియంటెడ్ ఫిలిమ్స్ చేస్తారా? సమాధానంగా రకుల్ ప్రీత్ సింగ్, నిజంగా ఇప్పటిదాకా నాకైతే అలాంటి ఆఫర్స్ రాలేదు. నేను కూడా అందుకు సంసిద్ధంగా లేననే అనుకుంటున్నాను. నయనతార, త్రిష లాగా సినిమాలు మొత్తానికి నా భుజం మీద మోయలేను. ఒకవేళ అలాంటి సినిమాలు వస్తే మేరీ కోమ్ లాంటి సినిమాలు చేస్తాను. ఎనిమిదవ ప్రశ్న, మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్ ఏంటి? సమాధానంగా రకుల్ ప్రీత్ సింగ్, మార్చిలో కార్తితో ఒక తమిళ సినిమా మొదలు పెట్టబోతున్నాను. ప్రస్తుతానికి నాగ చైతన్య, మహేష్ బాబు సినిమాలు మధ్య బిజీగా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీ కామెంట్స్ పోస్ట్ చేయండి. మరింత సమాచారం కోసం యూట్యూబ్లో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.